హలో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఓవైపు వైసీపీ నేతల బాగోతాలు ఒక్కొక్కటి బట్టబయలవుతుంటే మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్నికల హామీలపై ఫోకస్ పెట్టింది. వైసీపీ నేతల గురించి రాష్ట్రంలో ఎంత రచ్చ జరుగుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం పూర్తిగా అభివృద్ధి హామీల అమలుపైనే ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పటి వరకు వాటిపై రియాక్ట్ కాలేదు. ఇక రాష్ట్రంలో సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 4000కు పెన్షన్ పెంచి అమలు చేస్తుంది. సూపర్ 6 హామీల్లో మరో 2 అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైన సమీక్ష చేశారు. ఈ పథకంతో పాటుగా మరో హామీ అమలుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్న 2 రాష్ట్రాల్లో తీరు తెన్నెలపైన ఆర్టీసీ అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. ఏపీలో ఈ పథకం అమలు ద్వారా ఆర్థికంగా పడే భారంతో పాటుగా తీసుకోవాల్సిన చర్యలపైన ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య, బస్సుల లెక్కలపైన ఆరా తీస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు సమయంలో కొన్ని ఇతర సమస్యలు తెరమీదకి వచ్చాయి. వాటిపైన చంద్రబాబుకు అధికారులు నివేదించనున్నారు. ఈ పథకం అమలు దిశగా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఇక మరో ఎన్నికల హామీగా ఉన్న మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లపైన ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ఏడాదికి 3 సిలిండర్లు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం అమలు కానుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు 60 లక్షలకు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను దసరా నాడు ప్రారంభించేందుకు ముహూర్తంగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలపైన చంద్రబాబు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఈ 2 పథకాలను కూడా ఈ నెల 15 నుంచి అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కుదరకపోతే సెప్టెంబర్ నుంచి ఫ్రీ బస్సు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.